సరస్వతి శిశు మందిర్ సదాశివపేట పాఠశాలలో గీతా జయంతి మరియు గణిత శాస్త్ర దినోత్సవం శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా మ్యాథమెటిక్స్ డే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వారి యొక్క మ్యాథ్స్ ఎక్స్పెరిమెంట్ ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఈఓ అంజయ్య మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ తో పాటు ఆధ్యాత్మికత కూడా పెంపొందించుకోవాలని కోరారు. Number is 4030. 4 is thousands plus 0 is 100. Good morning to all. This is Shravyashri. I am studying in 5th standard and now I am going to explain a beautiful project that is division machine. This is dividend column and this is problem column. This is the question box. This is ఈ రోజు సరస్వతి శిశు మందిర్ పాఠశాల లోపల రెండు కార్యక్రమాలు, ఒకటి గీతా జయంతి, ఇంకొకటి మ్యాథమెటిక్స్ డే. ఈ రెండు కార్యక్రమాల సందర్భంగా మనం ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఇక్కడ సరస్వతి శిశు మందిర్ ప్రిన్సిపాల్ గారికి మరియు ఇంతకుముందు మీకు గీత యొక్క విశేషత తెలిపిన సంగమణి గారికి మరియు ఉపాధ్యాయులకు మరియు వేదికపై ఉన్న ఇతర పెద్దలకి, ప్రియమైన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ప్రధానంగా ఆధ్యాత్మికం మరియు సైన్స్ రెండు ఎక్కడైతే రెండు ఒక దగ్గర కలుస్తాయో అది చాలా ఉన్నతంగా ఉంటుంది. సైన్స్ బాగా డెవలప్ అయినప్పుడు దానికి ఆధ్యాత్మిక జత కాకుంటే అది వినాశనానికి దారితీస్తుంది. మనం ప్రపంచంలో చాలా చూస్తాం. సైన్స్ చాలా డెవలప్ అయింది, దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది, దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. కానీ దానికి ఆధ్యాత్మికంగా జత కాకుంటే ఖచ్చితంగా అది వినాశనానికి దారితీస్తుంది. అది మనం ప్రపంచ యుద్ధాలలో కూడా చూసినాం. ఇంకా కాబోయే తరం కూడా ఆ విధంగా అయ్యే అవకాశాలని మనం రీసెంట్గా ఎన్నో యుద్ధాలు మన పక్క దేశాలు, తర్వాత ప్రపంచంలో జరిగే పరిణామాలు చూస్తున్నాం. అందుకొరకే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.